అందరికీ నమస్కారం అండి. నా పేరు కడిమెట్ల ఈరన్న. నేను ఆదోని బ్రాంచ్ నుంచి వచ్చినాను. ఈరోజు ఇక్కడ సమావేశం కావడానికి ముఖ్య ఉద్దేశం ఏపీలో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని ముఖ్య డిమాండ్. ఈ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ 1982లో 2 రాష్ట్రాల్లో ఏర్పాటు చేయడం జరిగింది. అప్పటి నుంచి తెలంగాణ ప్రభుత్వంలో ఉన్న అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ మాకు ఏపీకు ఇటు తెలంగాణకు సర్వీస్ ఇచ్చుకుంటూ వచ్చింది. 2014లో స్టేట్ బైఫర్కేషన్ అయిన తర్వాత మా ఓపెన్ యూనివర్సిటీని 10వ షెడ్యూల్లో చేర్చడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు తెలంగాణ ప్రభుత్వం ఏపీ ప్రభుత్వానికి చాలాసార్లు లెటర్ రాసింది. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీని ఆంధ్రప్రదేశ్లో కూడా మీరు కూడా పెట్టుకోండి అని ఎన్నోసార్లు లెటర్ రాసింది. మన పోయిన ప్రభుత్వం కూడా ఎన్నిసార్లు లెటర్ పంపించినా కూడా ఎలాంటి స్పందన లేదు. కాబట్టి ఇప్పుడున్న గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు, అలాగే డిప్యూటీ సీఎం గారు, అలాగే ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారికి మా విన్నపం, సార్ వెంటనే మాకు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఏపీలో ఏర్పాటు చేసి అడ్మిషన్ 24-25 అకాడమిక్ అడ్మిషన్ వెంటనే ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని మా ఎంప్లాయీస్ పార్టీ మెంబర్స్ తరఫున మీకు రిక్వెస్ట్ చేస్తున్నాము. అలాగే మాకు ఉద్యోగ భద్రత కూడా కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. అలాగే మాకు చాలాని తక్కువ జీతాలతో జూనియర్ అసిస్టెంట్కి 6,500, అటెండర్కు 4,500 అమౌంట్ ఇచ్చి యూనివర్సిటీ మాతో పని చేయించుకుంటూ తక్కువ జీతంతో మా సర్వీసును ఉపయోగించుకుంటుంది. ఇప్పటికైనా యూనివర్సిటీ అధికారులు, అటు ప్రభుత్వం అధికారులు వెంటనే కళ్ళు తెరిచి మా యొక్క బాధను తెలుసుకొని మాకు ఉద్యోగాన్ని పర్మిట్ చేసి, అలాగే విద్యార్థుల అడ్మిషన్ ఇచ్చి వాళ్ళ భవిష్యత్తును కూడా కాపాడాలని మా ఎంప్లాయీస్ తరఫున ప్రభుత్వానికి కోరుతున్నాం సార్. నేను 2004లో చేరినాను. ఇప్పుడు దాదాపు 21 సంవత్సరం అయింది. 6,500లోనే పనిచేస్తున్నామండి. దయచేసి ప్రభుత్వం వెంటనే స్పందించి మాకు ఉద్యోగాన్ని భద్రతను కల్పించాలని మా ఎంప్లాయీస్ తరఫున డిమాండ్ చేస్తున్నాం. నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారికి అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ గురించి మాట్లాడుతున్నాము. ఏపీలో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలి. అలాగే విద్యార్థులకు భవిష్యత్తు కల్పించాలి. ఉద్యోగులకు అడ్మిషన్లు ఇవ్వాలి. ఉద్యోగ భద్రత సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించాలి. అందుకనే మేము ఇక్కడ ఎన్నిసార్లు విన్నవించుకున్నా మేము చాలని జీతాలతో బతుకుతున్నాము. దాదాపు 24-25 సంవత్సరాల నుంచి చేస్తున్నాము. మేము చాలా కష్టపడుతున్నాము. మాకు ఉద్యోగ భద్రత కల్పిస్తూ విద్యార్థులకు న్యాయం చేయాలని కోరుకుంటూ విన్నవించుకుంటున్నాం. నారా లోకేష్ గారు, ఎడ్యుకేషన్ మినిస్టర్.